ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. గత సంవత్సరం కూడా సెప్టెంబర్లో అమిత్ షా గారు మన రాష్ట్రానికి వచ్చారు. వచ్చిన సందర్భంలో కూడా వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు రాష్ట్రం గురించి చేశారు. 90,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఇచ్చాం అని గత సంవత్సరం చెప్పారు. సరేలే ఏం మాట్లాడతాను చెప్పి వదిలేసినాం మేము. దాని తర్వాత కూడా ఇక్కడ ఉండే స్థానిక నాయకులు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, శాసనసభాపక్ష నాయకుడు కావచ్చు, మా అమిత్ షా గారు చెప్పింది 100% కరెక్టు, మేము చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాం అని ఆయన పోయిన తర్వాత కూడా ఒక వారం రోజుల దాకా మాట్లాడారు. ఆయన గరీబ్ వాళ్ళు ఎప్పుడు పదవులు చేయలేదు, ప్రభుత్వాలలో పని చేయలేదు, వాళ్ళకి లెక్కాచారం పెద్దగా తెలియదు, అది వాళ్ళ అజ్ఞానం అనుకొని వదిలేద్దామని చెప్పి వదిలేసాం మేము. టు బి వెరీ ఫ్రాంక్, మా మధ్య చర్చ జరిగింది, వదిలేసినాం మేము, పట్టించుకోలేదు పెద్దగా. వాస్తవాలు జనానికి తెలుసు కదా, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే అంత సులభంగా జనం ఎట్లా నమ్ముతారని చెప్పి మేము పట్టించుకోలే, లైట్గా తీసుకొని వదిలేసినాం. మళ్ళీ ఈ పర్యాయం వచ్చి ఆయన ప్రత్యేకంగా రాష్ట్రంలోనే 3 రోజుల పర్యటన పెట్టుకొని కంటిన్యూ టిరేడ్, ఒక వరుస దాడిలాగా ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఈరోజు మీ అందరికీ తెలుసు, డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అండ్ తెలంగాణ అనేక రంగాలలో పోటీ పడుతున్నది, మేము ప్రపంచంతో పడుతున్నాం. నాట్ ఓన్లీ ఇండియన్ స్టేట్స్, తెలంగాణ టుడే competes with the globe, whether it is our IT policy, whether it is our solar policy, whether it is our industrial policy, whether it is our power policy, in so many aspects, whether it is our agriculture policy. Yes, I proudly say, today Telangana competes with the globe, not with mere Indian states. Our fight is not to the next door neighbor, our fight is with the entire globe. And most of the schemes, most of the initiatives of government of Telangana are appreciated, applauded globally, acknowledged globally. I am under appreciation by so many out of country diplomats. Whenever they meet me, they praise, they set a good piece of word in favor of government of Telangana. కేసీఆర్ స్వభావ రీత్యా మీకు తెలుసు, వ్యక్తిగతంగా నన్ను 10 మాటలు తిట్టినా నేను పడతాను, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా, రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా, రాష్ట్ర వ్యవస్థనే ఒక అవమానకర పద్ధతిలో మాట్లాడితే మాత్రం నా ప్రాణం పోయినా నేను కాంప్రమైజ్ కాను. ఇది చాలా కష్టపడి సంపాదించుకున్న రాష్ట్రం. ప్రపంచం ముందు, దేశం ముందు నిలిచి గెలిచే ప్రయత్నంలో పూర్తి అవినీతి రహితంగా కడుపు నోరు కట్టుకొని డిసిప్లిన్తో ఒక నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సాధించినటువంటి అనేక టార్గెట్స్ సాధిస్తున్న రాష్ట్రం. దీన్ని నేను చెప్పడం కాదు, అనేక మంది కేంద్ర మంత్రులు ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వారే పొగిడిపోతూ ఉన్నారు. మీరందరూ రాస్తూ ఉన్నారు వార్తలలో, మీకు కూడా తెలుసు ఆ విషయం. 9 రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క అధికారులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల బృందాలు తెలంగాణకు వచ్చి మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, ఇతర ఇనిషియేటివ్స్ కానీ, 3S ఐపాస్ గురించి కానీ చూసి అప్రిషియేట్ చేసిపోతూ ఉన్నారు. మీరే వార్తలు రాసినారు, విలేకరులు రాసినారు, దానికి మీరే సాక్షి, నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. టీవీలలో వచ్చింది, ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది. దాని తదనంతరం మిషన్ కాకతీయకు సంబంధించి UNDP కానీ, అదేవిధంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి రాజేంద్ర సింగ్ గారు కానీ వచ్చి మన తెలంగాణలోనే ఒక చెరువు కట్ట మీద ఆయన యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న సందర్భం కూడా మీరే ఫోటోలు పేపర్లలో వేసినారు. ద హోల్ కంట్రీ వాచ్డ్. ఆయన కూడా చెప్పినాడు దేశం మొత్తానికి. కేంద్ర మంత్రి ఉమాభారతి గారు తెలంగాణ మోడల్ను కాపీ కొట్టండి అని మొత్తం 29 రాష్ట్రాలకు చెప్పిన విషయం కూడా మీరు చూసినారు. నా సొంత రాష్ట్రం బుందేల్ఖండ్లో తెలంగాణ మోడల్ రిపీట్ చేస్తున్నా అని అధికారికంగా వారు స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని కూడా చూసినారు. ఇటువంటి అనేక ఇనిషియేటివ్స్ను జాతీయ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ సందర్భంలో జరిగేటువంటి చర్చలలో అధికారులు, నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అధికారులు
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగడియా గారు ఇంతమంది ప్రశంసిస్తూ ఉంటే అమిత్ షా గారు దానికి అడ్డంగా చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో మాట్లాడినారు. మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడడం నాకు తెలియదు. ఆయనకు స్థానిక నాయకులు ఇచ్చినరా, ఆయన సొంత కవిత్వమా, కానీ చాలా బ్లాటెంట్ లైస్, అద్భుతమైనటువంటి అబద్ధాలు, అసత్యాలు వారు చెప్పినారు. అది వారికి శోభ ఇచ్చేది కాదు. వేరే మనిషి అయితే నేను కూడా లైట్ తీసుకుందాం, ఒకసారి అయితే లైట్ తీసుకుందాం, కానీ దేశాన్ని పరిపాలించేటువంటి అధికార పార్టీ యొక్క అధ్యక్షులు వారు చెప్తే అది ఎండార్స్ అవుతుంది. నేను మౌనం పాటించినట్టయితే అంగీకరించినట్టు అవుతుంది. నాకు ఎందుకంటే తెలంగాణ ప్రగతి కుంటుపడుతుంది. ఇది వ్యక్తిగతంగా రాజకీయాలుగా రాజకీయాలుగా ప్రజలు నిర్ణయిస్తారు. వీఆర్ నాట్ వరీడ్. ఇక్కడ బీజేపీ పార్టీ స్థాయి ఏందో నాకంటే మీకు బాగా తెలుసు. ఆయన ఇక్కడ మేము గవర్నమెంట్ స్థాపిస్తున్నామన్నారు. అప్పుడప్పుడు నాకు కూడా కలబడుతుంది, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నేనే స్థాపిస్తున్నాను. అవుతుందా? నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానా? అంత ఈజీగా ఉంటుందా? దాన్ని జోకులాగా తీసుకుంటారు ఎవరైనా కూడా. వాస్తవాలు తెలిసిన వాళ్ళు, గ్రౌండ్ తెలిసిన వాళ్ళు దాన్ని పరిహాసంగా తీసుకుంటాం, ఏదో తమాషగా తీసుకుంటాం. బట్ వీఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ దట్, వీఆర్ నాట్ వరీడ్. బై బికాస్ డెమోక్రసీలో ప్రతి వాళ్ళకు కూడా ప్రయత్నం చేసుకునే హక్కు ఉంది. ఎవరి ప్రయత్నం వారు చేసుకోవచ్చు. మిస్టర్ అమిత్ షా ఇస్ వెల్కమ్ టు డూ దట్. వాళ్ళ పార్టీని విస్తరించుకోవడానికి, పెంచుకోవడానికి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు. మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మాకు ఎవరు కూడా యునానిమస్ గీయరు. ఎన్నికలు అనేటివి ఎల్లయ్య కాకపోతే మల్లయ్య కాకపోతే పుల్లయ్యతో పోటీ చేసి గెలవాల్సిందే తప్ప యునానిమస్ ఇంట్లో కూర్చొని పెట్టి మీరు పరిపాలన చేయమని ఎవరు ఇయ్యరు. వీ నో ఫుల్లీ వెల్, వీ అండర్స్టాండ్, వీఆర్ ఫుల్లీ కాన్షియస్ దట్ వీ షుడ్ ఫైట్ అండ్ విన్ ద ఎలక్షన్. అది ప్రజల చేతుల్లో ఉంటుంది. రేపు ఎన్నికలు వచ్చినట్టు మాట అది చాలా దూరంలో ఉంది. 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో మంచి చెడ్డలు ప్రజలు నిర్ణయిస్తారు. దట్ ఈస్ అవర్ లీస్ట్ కన్సర్న్. మై కన్సర్న్, ఐఎమ్ వెరీ హంబ్లీ టెలింగ్ యూ, ఈజ్ నాట్ పొలిటికల్ ఎట్ ఆల్ అండ్ నాట్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఎట్ ఆల్. కానీ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క మంచి చెడ్డలు డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తిగా వారు చెప్పినటువంటి అసత్యాలను ఖండించి ప్రజల ముందు, ప్రపంచం ముందు పెట్టవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ విలేకరుల సమావేశం నేను ఏర్పాటు చేయడం జరిగింది. వారు చెప్పిన పచ్చి అబద్ధాలు ఎట్లున్నాయంటే, పచ్చి అబద్ధాలను నేను రిపీట్ చేస్తూ ఉన్నా. అది తెలిసి కూడా చెప్పరు, తెలియక పొరపాటున కూడా చెప్పరు. అది అంత బ్లాటెంట్ లైఫ్ చెప్పకూడదు ఆ స్థాయి వ్యక్తి. మేము ఎక్స్పెక్ట్ చేయమట్లా. ఆ స్థాయి వ్యక్తి చెప్పిండు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ నేను మీకు ఒక వాస్తవం చెప్పాలి. ఇది కొంతమందికి అవగాహన ఉంటుంది, అందరికీ అవగాహన ఉండదు. ఈ భారతదేశాన్ని సాధేటటువంటి, భారతదేశాన్ని సాకుతున్నటువంటి, పెంచి పోషిస్తున్నటువంటి రాష్ట్రాలు ఇండియాలో ఒక 6-7 ఉంటాయండి. మొత్తం దేశాన్ని సాధేటి ఇవే, మిగిలిన అన్ని డెఫిసిటే. ఇక లోటు రాష్ట్రాలే. మొత్తం నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు లోటే, కాశ్మీర్ లోటే, ఉత్తరప్రదేశ్ డెఫిసిటే, రాజస్థాను, బెంగాలు, బీహారు, మన ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఇవన్నీ కూడా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా లోటు రాష్ట్రాలు. దేశాన్ని పెంచి పోషించే రాష్ట్రాలలో గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక తదితర 6-7 రాష్ట్రాలే ఉంటాయి. 6-7 రాష్ట్రాలు మాత్రమే దేశానికి నెట్ మనీ కంట్రిబ్యూట్ చేస్తాయి. ఇవే దేశాన్ని సాగుతాయి. దేశంలో ఉండే లోటు రాష్ట్రాలను ఆదుకుంటాయి. అట్లాంటి రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం. ఈరోజు ఇది నేను చెప్పేది కాదు, లెక్క ఏంటంటే, దేశానికి తెలంగాణ ఇచ్చే డబ్బు అమిత్ షా గారు తెలుసుకోవాలి, వారు లెక్కలు తీపించుకోవాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కనే, ఇది నేను చెప్పే లెక్క కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెక్కలేవి. తెలంగాణ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పోయే డబ్బు 2016-2017లో ఇన్కమ్ ట్యాక్స్ 32,186 కోట్లు. కొన్నిసార్లు తప్పులు రాస్తున్న మనోళ్ళు దయచేసి కరెక్ట్, నేను ఇంగ్లీష్లో కూడా చెప్తున్నా. 32,186 crores, 32,186 కోట్లు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి పే చేసి. సర్వీస్ ట్యాక్స్ 7,671 కోట్లు, 7,671 crores. కస్టమ్స్ ట్యాక్స్ 3,328 కోట్లు. కస్టమ్స్ ట్యాక్స్ 3,328 కోట్లు. సెంట్రల్ ఎక్సైజ్ 6,828, 6,828 కోట్లు.
మొత్తం కలిపినప్పుడు 50,013 కోట్ల రూపాయలు. 520113 50,013 కోట్లు 50,013 crores. ఇది తెలంగాణ రాష్ట్రం 2016-2017లో కేంద్ర ప్రభుత్వానికి పంపించిన డబ్బు, వివిధ ట్యాక్స్ల రూపంలో ఈ రాష్ట్రం నుంచి పోయిన డబ్బు. అదే 2016-2017లో అన్ని రకాలు సెంట్రల్ డెవల్యూషన్ విచ్ ఇస్ ఎ రైట్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రాంట్లు, కథా కార్ఖానా అంతా ప్రతి నయా పైసలు ఎక్కేస్తే దిస్ ఇంక్లూడ్స్ నేషనల్ హైవేస్ ఆల్సో. నేషనల్ హైవేస్ కింద వాళ్ళు డైరెక్ట్ పెట్టే ఖర్చు కలిపి కూడా మనకు కేంద్రం నుంచి 2016-17లో వచ్చిన డబ్బు 24,561 కోట్లు, 24,561 crores. అంటే తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తిరిగి తెలంగాణకి ఇచ్చేది 50% కూడా కాదు. మరి అమిత్ షా గారు మేము 1,00,000 కోట్లు ఇచ్చినామంటే నవ్వా అన్నా, ఇప్పుడు ఏడువా అన్నా? ఎవరికి ఇచ్చినట్టు? ఎవరిచ్చే డబ్బులతో ఏ గవర్నమెంట్ నడుస్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వం నడపడంలో తెలంగాణ కంట్రిబ్యూట్ చేస్తున్నదా? తెలంగాణ నడపడంలో, తెలంగాణ బతకడంలో కేంద్రం ఇస్తున్నదా డబ్బులు? ఇలా దీనికి అమిత్ షా గారు సమాధానం చెప్పాలా, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇది తెలిసి మాట్లాడిందా, తెలియక మాట్లాడిందంటే కేంద్రానికి 25,452 కోట్లు మనం ఇస్తున్నాం, వాళ్ళు మనకి ఇచ్చేది మైనస్ చేస్తే 25,452 కోట్లు తెలంగాణ ఇస్తున్నది అమిత్ షా గారు. మీరు మాకు ఇచ్చేది ఏమి లేదు, మా సొమ్మును మీరు కేంద్ర ప్రభుత్వం రూపంలో వాడుకుంటున్నారు. అది తెలుసుకొని మాట్లాడితే మంచిది. తెలంగాణ ఏదో మీరు ఇచ్చే భిక్షం మీద బతుకుతున్నట్టు, ఆయన ఇచ్చేది మేము చక్కగా వాడనట్టు, వాళ్ళు ఇచ్చే పథకాలు మేము ప్రజలకు తీసుకుపోనట్టు, ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడండి. ఆయన అన్నిటికన్నీ కూడా అబద్ధాలు, ఏది కూడా కరెక్ట్ కాదు. తర్వాత ఇంకొకటి చాలా ఘోరమైనటువంటి తప్పు మాట్లాడినారు వారు, పూర్తి అసత్యం. తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఏటా అదనంగా 20,000 కోట్లు. దేనికి అదనంగానండి? అదనంగా అడిషనల్ 20,000 crores ఇస్తున్నా అంటారు. దేనికి అదనం? వాట్ ఈస్ ద అడిషనాలిటీ? ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ అమిత్ షా గారిని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. 200 కోట్లు ఇస్తున్నారా? పోనీ దేనిలో ఇస్తున్నారో చెప్పాలి. You said you are giving 20,000 crores additional money every year. Can you please show 200 crores? దేనికి ఇస్తున్నారు మీరు? ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారు? దేనికోసం చెప్తున్నారు? ఎవరి ప్రయోజనం ఆశించి చెప్తున్నారు? చాలా ఘోరంగా ఉన్నాయండి వారు చెప్పిన కొన్ని బాధ కలిగించేటివి. మీరు కూడా నవ్వుతారు. ఎట్లా అంటే ఇంకోటి చెప్పిన ఆయన, యూనివర్సిటీలు వీళ్ళు మంజూరు చేసుడు కాదు, వీళ్ళకు పార్లమెంట్ చట్టరూపంలో నిర్దేశించింది. దయచేసి రాయాలి నా రిక్వెస్ట్, ఎందుకంటే ఇది తెలవాలి ప్రజలకు. 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో వివిధ షెడ్యూల్స్, వివిధ సెక్షన్స్ కింద, ఇది షెడ్యూల్ 13 కింద, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ షెడ్యూల్ 13 కింద ట్రైబల్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ ఇట్లాంటివన్నీ ఇక్కడ ఏవైతే లేకుండా పోయినాయో అవి శాంక్షన్ చేయాలని చెప్పి చట్టమే చెప్తున్నది. చట్ట ప్రకారం చేయాల్సిందే. అందులో వీళ్ళు 2 పూర్తి చేసిన, ఇంకోటి ఈయనలే. ఏది? ట్రైబల్ యూనివర్సిటీ రాలే. ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినామని మాట్లాడండి ఆయన. ఎక్కడన్నది మరి అమిత్ షా గారు చూపెడతారా? ఎందుకు చెప్పాలా? ట్రైబల్ యూనివర్సిటీ ఎట్ టు కమ్, అది రావాల్సింది, ఇంకా రాలే. రాంది కూడా ఇచ్చేసామని చెప్పిండు. చెప్పడం ఇంకో తమాష ఏంటంటే, మేము 3 యూనివర్సిటీలు ఇచ్చినాం, ఆ యూనివర్సిటీల కోసం 40,800 కోట్ల రూపాయలు ఇచ్చింది చెప్పిండు ఆయన. ఎంత అన్యాయం అండి ఇది? యూనివర్సిటీలు పెడదామంటే కూడా 40,800 కోట్లు ఖర్చు అయితే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇట్లా చెప్పచ్చునా? ఇది ధర్మమేనా? 40,800 crores 3 యూనివర్సిటీల కోసం ఇచ్చామంటే అవసరమైతే అసలు
ఇంత బ్లాటెంట్ లైసా? వై ఈజ్ టెలింగ్ వాట్ ఈస్ హిస్ ప్రొవొకేషన్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. తర్వాత ఇంకొక బ్లాటెంట్ లై, అనదర్ బ్లాటెంట్ లై ఈజ్ ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్లకు పైగా సహాయం చేసిందట ఆయన. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఇవాళ ఎంతనే డేట్ 24, 24th మే వరకు వచ్చిన రూపాయి, ప్రతి రూపాయి లెక్క నేను చెప్పేది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. అకౌంట్స్ చూసి చెప్తాను, ఊరికే తమాషాగా జోక్గా చెప్తానండి. అండర్ అథారిటీ ఐఎమ్ టెల్లింగ్. అన్ని రకాల సెంటర్ అంటే ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సిన అదనం 1 రూపాయి లేదు. 1 రూపాయి కూడా మెహర్బానికి ఇచ్చింది ఏం లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాలకు ఎట్లయితే ఇస్తారో ఎట్లుంటుందంటే ఒక విషయాన్ని ఏమంటారంటే సెంట్రల్ డెవల్యూషన్ అంటారు. సెంట్రల్ డెవల్యూషన్ అంటే ట్యాక్స్ షేర్ ఆఫ్ ద స్టేట్స్ అని అన్ని 29 రాష్ట్రాలకు ఇస్తారు. ఒక తెలంగాణకి ఇయ్యరు, అన్నిటికీ ఇస్తారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయండి, 2-3 రకాల ఇతర విషయాలు ఉంటాయి, చెప్తా మీకు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మ్యాండేటెడ్, మెహర్బాన్ ఏం లేదు, అడిషనల్ ఏం లేదు, 1 రూపాయి కూడా. అన్నిటి కింద కలిపి తెలంగాణ రాష్ట్ర హక్కుగా, రాజ్యాంగబద్ధమైనటువంటి తెలంగాణ రాష్ట్ర హక్కుగా ఈ ఫెడరల్ కోఆపరేటివ్ స్ట్రక్చర్లో అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి డబ్బు, వచ్చిన డబ్బు ఈ రోజు వరకు అండి 24th మే వరకు చెప్తున్నాను నేను, 67,390 కోట్లు. ఇవి యథావిధిగా రావాల్సిందే, ఇదేం మెహర్బాని కానీ ఇంకోటి కానీ లేదు, ఇది అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదే. దీంట్లో చేరి ఉండే అంశాలు ఏంటంటే అది కూడా మీకు ఒకసారి చెప్తాను నేను. ట్యాక్స్ డెవల్యూషన్ అంటే యథావిధిగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది. 4th ఇయర్ 1st క్వార్టర్ కూడా కలిపి చెప్తాను. 24th మే రాష్ట్రం ఏర్పడి నుంచి ఇప్పటిదాకానండి. ఎస్, June 2nd, 2014 to 24th May 2017. Am I right? రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు టుడే ఐఎమ్ రీట్రేటింగ్ టుడే 24th May, దట్ ఈస్. అందుకే నాకు బాధ కలిగింది. నేను ఈ మాట ఎందుకు చెప్తాను అంటే అదర్వైజ్ ఆయనతో నాకు ఏం పంచాయతీ, నేను జీవితంలో ఒకటేసారి కలిసిన అట కాదు, అట్ట కాదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ అమిత్ షాలు భ్రమిత్ షాలు వీడికి వచ్చి నల్లగొండ శివరస్తల పాములాట పెట్టి మా ఇష్టం వచ్చిన డామ్ డీమ్ టకారం అంటే నడుస్తుందా? ఇట్లా మంది చాలా మంది భ్రమిత్ షాలను చూసిన కేసీఆర్. అట్టెట్లయితుంది? మంచి మాటకు మంచి మాట, గౌరవిస్తే గౌరవిస్తారు. కానీ నువ్వు బిలిటిల్ చేసి ఇష్టం వచ్చిన పద్ధతి నేను మాట్లాడిపోతా అంటే యు ఆర్ అఫిషియల్ పార్టీ ప్రెసిడెంట్, యువర్ పార్టీ ఈజ్ రూలింగ్ ద కంట్రీ టుడే. If I keep quiet, I will be endorsing, which I cannot do as a chief minister of the state. ఎట్లా ఊరుకుంటామండి? సమస్య లేదు, ప్రాణం పోయినా సరే. సో నౌ ఈ 67,390 కోట్ల బ్రేకప్ అది కూడా చెప్తున్నా మీకు నేను. ఇది తెలవాలి ఒకసారి, ప్రజలకు తెలవాలండి దయచేసి. నేను మెల్లగా చెప్తా, దయచేసి స్పీకర్ కరెక్ట్ రాయండి. ట్యాక్స్ డెవల్యూషన్, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, దీని పేరు తెలుగులో చెప్పానంటే కేంద్ర పన్నుల నుంచి రాజ్యాంగబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ఆదేశం మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్నుల వాటా ప్రతి రాష్ట్రానికి ఇచ్చేది మన 29 రాష్ట్రాలకు ఇస్తారు. ఈ 3 సంవత్సరాల చిల్లర కాలంలో మన రాష్ట్రానికి వచ్చింది 37,773 రూపాయలు, 37,773 crores, థౌజండ్స్
37,773 కోట్లు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు 60-40 కింద ఈ 40 కింద ఉంటాయి రకరకాల పథకాలు, 50-50 అని 90-10 అని రకరకాలు ఉంటాయి. దాని కింద ఇన్ని సంవత్సరాలలో తెలంగాణకు వచ్చిన డబ్బు 18,574 కోట్లు, 18,574 crores. నేషనల్ హైవేస్ జాతీయ రహదారుల కింద ఇప్పటి వరకు రాష్ట్రానికి మంజూరైన నిధులు 2055 crores అంటే 2,055 కోట్లు జాతీయ రహదారుల నిర్మాణాల కోసం. ఇది కేంద్రమే ఖర్చు పెడుతుంది, మనకి ఇయ్యరు వాళ్ళు. బట్ స్టిల్ నేను లెక్క చెప్తున్నాను, మనకు రాలే రాష్ట్రానికి, వాళ్ళే ఖర్చు పెడతారు. బీఆర్జీఎఫ్ అని ఉంటుంది, బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ గురించి ఇచ్చేటువంటిది. ఇది కూడా సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఇవ్వాల్సిందే, మ్యాండేటెడ్. ఇది మెహర్బానీ లేదు. రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ ఏదైతే పాస్ చేసిందో పార్లమెంట్ ఆదేశం ప్రకారం మనకి ఇచ్చే డబ్బు, మనకి ఇవ్వాల్సిన డబ్బు ఇలా ఎగబెట్టిండ్రు వాస్తవం చెప్పానంటే. ఎస్, ఆంధ్రప్రదేశ్కి 3 వాయిదాలు ఇచ్చిండ్రు, మనకు 2 వాయిదాలు ఇచ్చారు. ఈ మాట రాయాలి దయచేసి. ఇక అదనంగా ఇచ్చిండా మనకు కత్తెర పెట్టిండా అనేది వాస్తవాలు ప్రజలకు పోతే మంచిది. దీని కింద ఇచ్చిన డబ్బు, ఇది విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు 1,016 కోట్లండి. 2 వాయిదాలు ఇచ్చిండ్రు, మనకు 3వ వాయిదా ఎగబెట్టిండ్రు. ఆంధ్రప్రదేశ్కి మాత్రం 3 ఇచ్చిండ్రు. నేను మొన్న పోయినప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ని అడిగిన, ఇది పార్షలిజం అయితే సార్ మంచిది అంటే నేను దిలా దేతాం, నేను చెప్తా ఇప్పిస్తా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్పింది నాకు. అర్జెంట్ రిలీజ్ చేయమని అరుణ్ జైట్లీ గారిని కోరినాం, అది అక్కడ ఉంది. ఇది ఏదైనా మెహర్బాన్ చేస్తే అమిత్ షా గారు చేయాలి అర్జెంటుగా. ఢిల్లీ పోయంగానే ఈ పని చేస్తే మంచిది. ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అని చెప్పి మన మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు వస్తే మీకు తెలుసు. ఇప్పుడు వచ్చేది 14th ఫైనాన్స్ కమిషన్, ఇంతకుముందేమో 13th ఫైనాన్స్ కమిషన్ ఉండే, ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం వచ్చే నిధులు అవి కూడా మ్యాండేటెడ్, అన్ని రాష్ట్రాలకు వస్తాయి, ఒక తెలంగాణకి రాదు అది. దాని కింద ఇప్పుడు ఇప్పటిదాకా ఈవెన్ టుడే దాకా వచ్చినటువంటి 5,160 కోట్లు, 5,160 crores. తర్వాత అంటే ఈ కరువులు కాటకాలు వచ్చినప్పుడు ఇచ్చేటువంటి డబ్బులు అన్నమాట. తెలంగాణకు మొన్న 2 జరిగింది. కొంత పాక్షికంగా కరువు వచ్చింది, కొంత క్లౌడ్ బర్స్ట్ వచ్చి మిడ్ మానేర్ డ్యామ్ దిగిపోవడం, కొన్ని వరదలు రావడం, కొట్టుకుపోవడం, కొన్ని బ్రిడ్జిలు పోవడం జరిగింది సెప్టెంబర్ మాసంలో. ఆ టైంలో మనం అందరం చూసినాం ఆ బాధ. ఆ టైంలో కరువు ఆదుకోవడానికి కానీ ఈ వరదలు వగైరా ద్వారా వచ్చిన నష్టం, హైదరాబాద్ రోడ్లు కూడా చాలా డ్యామేజ్ అయినాయి, అన్నిటికి కలిపి మనం అడిగింది 6,000 కోట్లు అడిగినాం. వాళ్ళు ఇచ్చింది అంతకుముందుది అది కలిపి ఎన్డీఆర్ఎఫ్ కింద 855 కోట్లు ఇచ్చిన. అడిగింది 6,000 అయితే 855 కోట్లు ఇచ్చిండ్రు. ఇది అదనమా, మైనసా, డెఫిసిటా, ప్లస్సా, ఇది మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ అడిగింది ఎంత, కేంద్రం విధించింది ఎంత, ఇది వాస్తవం. తర్వాత మనకు 12,000 కోట్ల పైచిలకు సిఎస్టీ బకాయిలు రావాలి. అది కరెక్టే చెప్తా ఫిగర్ నేను మీకు. సిఎస్టీ బకాయిలు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 12,147 కోట్లు రావాలి. ఇప్పటి నేను 100 సార్లు అడిగిన అరుణ్ జైట్లీని, కొత్త రాష్ట్రమయ్యా బాబు, వెసులుబాటు ఉంటుంది దయచేసి మాకు ముందు వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మాకు కూడా ఇద్దరు కలిపి ముందు మాకు, మేము ఏర్పాటు వాళ్ళం ఇద్దరమే ఉన్నాం ఇండియాలో, కొద్దిగా మాకు వెసులుబాటు ఉంటుందని 100 సార్లు అడిగినాం. ఇయ్యలే. ఎంత ఇచ్చిండ్రు? ఇచ్చింది దీనిలో 1,957 కోట్లు ఇచ్చిందండి. బకాయి రావాల్సింది 10,190 కోట్లు. కేంద్రం మనకి ఇవ్వాల్సింది. ఈ అదనం సంగతి భగవంతుడు ఎరుగు. అయా అమిత్ షా గారు మహానుభావ, ఢిల్లీ పోగానే అర్జెంట్కి పని చేయి. ఇక్కడ మా స్థానిక బీజేపీ నాయకులు కూడా అర్జెంటుగా పోవాలి ఢిల్లీకి రేపు. ఈ 10,190 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి, లెజిటిమేట్గా బాగా చెప్తా. అవి రాబడితే ఇక లోకల్ బీజేపీ నాయకులు ఎంత గొప్పలో మనకు అర్థమవుతుంది. ఇక వచ్చేతాప గవర్నమెంటా ఏమొస్తుందో మరి ఏం సంగతి, ఇవన్నీ కూడా ప్రజలకు పోవాలి. ఇవి ఓను కంపల్సరీ అఫారెస్టేషన్ అని చెప్పి మనం ల్యాండ్ అక్వైరీ చేసిన
ప్రాజెక్టుల కోసమో రోడ్ల కోసమో రైల్వే లైన్ల కోసమో చేస్తే అందులో అటవీ భూములు కనుక పోయినట్టయితే మనం డబ్బులు కడతాం. అట్లా మనం కట్టిన డబ్బులు సుమారు 2000 కోట్లు ఉండే. అంటే 1900 చిల్లర కోట్లు ఉండే, 1950-60 ఉండే, నాకు కరెక్ట్ ఫిగర్ లేదు. అడగంగా మనకి ఇచ్చింది 500 కోట్లు. ఇంకా 1431 కోట్లు మనకు బకాయి ఉన్నది కేంద్రం, 1431 crores. అంటే రెండు కలిపితే 14. For more updates, please subscribe 99 TV Telugu.